హాయ్ ఫ్రెండ్స్, మా పరిశోధన వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మా గుడి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. అతను రెండో భార్య వెళ్ళిపోయిందని ఎంత బాధపడుతున్నాడంటే అబ్బబ్బబ్బబ్బా మేమే చూడలేకపోయాము. అతని మాటల్లో చాలా బాధపడిపోయాము. ఆ బాధ ఏందో మీరు కూడా చూసి ఆనందం చెందండి. హాయ్ ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ భార్య నీకా? కాదు, రెండో భార్య. రెండో భార్య. నా భార్య చనిపోయింది. భార్య చనిపోయింది. నాకు ఇద్దరు కొడుకులు లేరు. ఒక కూతురు ఏడించిన మల్లంగుంట్లో, ఒక అమ్మిని రైలు ఇచ్చిన. పెద్దమ్మి కాడి నేను ఉండేది. ఇప్పుడు నా కాడి నుంచి నన్ను వదిలేసి నా కొడుకు కాళ్ళు ఎప్పుడు వచ్చాక ఈయన ఎప్పుడు చేసుకున్నావు? 2 సంవత్సరాలు అయింది. ఈయనకి నీకు పెళ్ళి 2 సంవత్సరాలు అయిందా? అంతే. ఈయనకి నీకు పెళ్ళి అయ్యా? అబ్బా, మరి ఆ పేరు? ఆమె పేరు పీజులమ్మ, అంకమ్మ. ఇవేం తిందామా? ఇప్పుడు నేను అడిగేది సుబ్బమ్మ. సుబ్బమ్మ. మరి ఆమె నీకు ఎన్ని సంవత్సరాలు కాపురం చేయాలి? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెళ్తుంది. 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అన్నీ నాకు కావాలి. ఆమె వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయి మళ్ళీ ఒకటి కట్టుకొని ఉంది వాళ్ళ అక్కళ్ళు. అక్కడ దగ్గర చేసి తోటలో ఉండరు. నేను పోతే నన్ను తోటలోకి రానికి వెళ్ళా. తోట కదా ఆయన రాబాగు నువ్వు పోయా, నువ్వు పోయి మా తోట కాదు, ఎందుకు వస్తావు నువ్వు? మీరు రాబోయే ఎందుకు ఓడతారు? తోటలో ఉందా? రాచేటి కవతల వచ్చి చెల్లోపల్లి ఉంది. మొన్న పోయి ఇచ్చిన. నన్ను బాబాలు రానిట్టుగా ఆమె దాపెట్టేస్తుంది. ఆయన ఇప్పుడు సహాయం అది అమ్మవారు చేస్తుంది కానీ అది కాదా? అట్ట కాదు. అయితే నువ్వు పోయి పిలిచిన అవునా? నాకు అవపడిస్తే కదా. అదిగో నువ్వు పెళ్లి చేసుకోందని నువ్వు ఎట్ట చెప్పగలవు? వాళ్ళ అక్కను వాళ్ళ మామ ఇద్దరు కలిసి ఆమెని దాటిచ్చేసారు. నాకాన్నే నేను అన్నప్పుడు నేను నా ఒళ్ళు బాగాలేక పడిపోయినా. నేను చక్కగా తిరగలేక చేపలు పట్టుకుంటున్నాం, అమ్ముకొని బతున్నాం. అప్పుడు ఏం చేసిందంటే వస్తా ఓడి తగులుకునింది. తగులుకొని నన్ను బాగా లేకుంటే నువ్వు రాపురికి పోయా, నీ కూతురు కాడికి పోసి వస్తుంది అని నా తన్నింది. అమ్మా నేను అటు పోను, చచ్చిపోతే నీకన్నా తెచ్చిపోతాను, నాకు అది మా వంశం అట్టాడు కాదు, నేను వదిలిపెట్టను అని చెప్పి నేను అన్నా. పెద్ద భార్య పిల్లకాయలు వాళ్ళు చూస్తారనింది. అన్ని పెద్ద నాకు అన్నీ ఉంది. ఆయనమే నాకు అన్నం పెట్టేది. దానికని నేను పంపించేసి వెళ్ళింది. నన్ను ఇంట్లో పడుకోనున్నా, చేపలు పోయేస్తా అని చెప్పి అదే పోతా. పోయి వాళ్ళ అక్కను వాళ్ళ మామ ముగ్గురు కలుసుకొని పోయి ఓడివుడో వాడిని తగులుకొని నాకు అన్యాయం చేసినాడు. కమ్మలో నా భార్య కమ్మలో వేసల్లో కాళ్ళు గొలుసులు 3500 డబ్బు ఇంట్లో తెచ్చుకుని వెళ్ళిపోయింది. మధ్య నాకు జరిగింది. అన్న పని కాళ్ళు నొప్పులు వచ్చినాయి. నాకు కాళ్ళు వచ్చిందా? నీ కాడే ఉన్నా ఎత్తుకోపోయిందా? ఎత్తుకోపోయింది. కమ్మలో బేసర కమ్మలో అయిన ఎత్తుకుపోయి వాళ్ళ అక్క వాళ్ళకి ఎట్లా చేసిందో ఏమో ఫోటోలు చూపిస్తాను. మళ్ళా ఎడం చేస్తాను అమాయకం ఉన్నట్టున్నా. అబ్బా, ఈ మహాతల్లి నిన్ను వదిలేసి ఆ వస్తువు నడిచిపోయి అటు చేసిందో ఏమో, అది చేసిందో అక్కడ చేసేసింది. నన్ను రిసార్ట్లో పెట్టి నాకు అన్నీ రిసార్ట్లో పడతాను. ఇవంటే నీకు బాగా ఇష్టమా? నిజం చెప్పా? నిజం. ఇవంటే ఇష్టం అయితే చూడలేదు నేను. ఈ ముందే ప్రేమ. నా రాత్రులు ఏమైనా ఒంటిగా చేరి ఏడుస్తున్నాయి నీ కోసం. నాకు లేదు ఇంత ప్రేమ. నీవు బాధపడిపోతున్నావు కదరా నాయన.
నువ్వు అన్నం నీళ్ళు లేకుండా ఫస్ట్ చస్తావా? రేపు ఆ మనిషి వస్తే ఏం చేస్తావు? లక్షణం చాపుకుంటాను. తాక్కుంటా ఎక్కడికి పోతాం? వదిలిపెట్టి పావు. ఏం కావాలి నీకు? మా భార్య చచ్చిపోయినావా సొంతం అన్న కూతురు అది అయింది. అట్లా బాగా ఎంత ప్రేమ ఉంటే ఆడస్తున్నావు నువ్వు. వరే వరే ఏం చేద్దాం. ఎంత ప్రేమ ఉంటే ఏడుస్తున్నావు అంటే దానికి ఆ మనిషికి ఎందుకు లేకుండా పోయింది నీ మీద? వాళ్ళు మాటలు చెప్పుడు మాటలు వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పేసి మామ అక్క తమ్ముళ్ళు వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు? రాజశెట్టి పనమట రాజంపేట అవతల రాజశెట్టిలో అవతలి మళ్ళీ ఒక 20 రూపాయలు ఛార్జీలో ఉన్నారు. చెల్లోపల్లి అని ఆ గ్రామంలో ఉండవు. ఇప్పుడు నీకేం ఇబ్బంది లేదు. ఆ అమ్మవారే చూస్తుంది, కరుణిస్తుంది. నీ ప్రేమకి నీ బాధకి ఆమె నేను అమ్మవారు చూసుకుంటుంది. నీకేం ఇబ్బంది లేదు. ఆ తల్లిని నమ్ముకో. మనం పూజలను మాత్రమే చేయాల్సిందంతా అమ్మాయి. సరేనా? ఆ అమ్మని నమ్ము. నీకు పోయినవి చేసేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు నీకు నిలబడలేదు, ఎత్తుక్కుంటూ రావాలి. ఎట్టపోయింది అట్లా వచ్చేస్తుంది. ఏం బాధ